టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. కల్కి 2898 ఏడీతో ఘన విజయాన్ని అందుకున్నారు నిర్మాత అశ్విని దత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన మనసులోని మాట బయటపెట్టారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని చెప్పారు. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెంబర్ 1కు నేను ప్రెజెంటర్గా వ్యవహరించా. తొలి చిత్రమే అయినప్పటికీ ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా, కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ ఆ ఆశ ఉంది అని అశ్విని దత్ తెలిపారు. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లు వసూలు చేసిందని అశ్విని దత్ వెల్లడించారు. బడ్జెట్ విషయంలో తాను ఎలాంటి నిబంధనలు పెట్టలేదని చెప్పారు. ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్గా కల్కి 2898 ఏడీ తెరకెక్కింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ జూన్ 27న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. అగ్రనటులు అమితాబ్ బచ్చన్, అశ్వత్థామగా, కమల్ హాసన్, సుప్రీం యాస్కిన్గా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్, ఆయన టీం పార్ట్ 2 స్క్రిప్ట్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు.